జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా మెండోర మండలంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి వ్యాఖ్యలను బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని విమర్శించే అర్హత సునీల్ రెడ్డికి లేదని శేఖర్ రెడ్డి అన్నారు. మెండోరాను మండలంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసిన ఘనత ప్రశాంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 90% పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారిందని, మిగిలిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని, అవి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఏదైతే మనం ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్నాం మనము. మరి నిన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఇక్కడ ఆయన సొంత డబ్బా కొట్టుకోవడానికి నేను డబుల్ బెడ్రూమ్ పర్యవేక్షిస్తున్నా, మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని చెప్తా ఉన్నాడు. మరి మేము సునీల్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక పల్లెను పట్నం చేసిండు, మెండోర గ్రామాన్ని మండలి చేసి, ఒక మారుమూల ప్రాంతాన్ని మండలి చేసి మండలానికి ఒక మంచి కళ తీసుకొచ్చినట్టు ప్రశాంత్ రెడ్డి గారు మరి డబల్ బెడ్రూమ్ కూడా పేదలకు ఉండాలని చెప్పేసి గత తను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డబల్ బెడ్రూమ్ను శాంక్షన్ చేసి మరి గతంలోనే దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికి మనం అందరం కూడా చూసి వచ్చాం, 90% పనులు కంప్లీట్ అయిపోయినాయి. 90% పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మరి ప్రభుత్వం మారిన తర్వాత మిగతా 10% కంప్లీట్ చేసి మరి అది లబ్ధిదారులకు పంచాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఇవాళ అధికారంలో మీరున్నారు, అధికారం కాంగ్రెస్లో ఉంది, మీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరు ఒక ఇన్ఛార్జి ఉన్నారు. మీరు నిజంగానే ప్రజల మీద ప్రేమ, ఇక్కడ నిజమైన అర్హులకు మరి గరీబులకు మీరు న్యాయం చేయాలని కనుక మీరు కోరుకుంటే మరి ప్రతిపక్ష నాయకుడు ప్రశాంత్ రెడ్డి మీద, ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మీద పడి ఏడవడం కాదు, మరి మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, మీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా పనులు కంప్లీట్ చేసి కూడా ఇది మరి లబ్ధిదారులకు పంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పైన ఉంది. మరి అనవసరంగా ఈరోజు ఎమ్మెల్యే గారు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎమ్మెల్యే గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఏదైతే మీరు అంటున్నారో, సునీల్ కుమార్ గారు మీరు కళ్ళతో చూడకపోతే, చెవులతో వినకపోతే మళ్ళొకసారి చూడండి. గత 2.5 సంవత్సరాల నుంచి అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నాడు. డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఏదైనా రైతు సమస్యల మీద కావచ్చు, ప్రతి దాని మీద ఇక్కడ అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నాడు. సంబంధిత అధికారులకు కొట్లాడుతూ సంబంధిత అధికారులకు కూడా సూచన చేస్తూ మరి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ఉన్నాడు. కలెక్టర్ గారికి వినతి పత్రమిస్తున్నాడు. మరి నిన్న మొన్న చూసినట్లయితే మీరు ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా కలిశారు, సెక్రటరీకి పోతున్నాడు. మీరు ప్రజలకు తప్పుదోవ పట్టియడానికి ఎమ్మెల్యే గారు ఎక్కడికి పోవడం లేదు, ఎవరికి కలవట్లేదు అని ఏదైతే చెప్తా ఉన్నావో నీకు తెలియకపోతే తెలుసుకో సునీల్ రెడ్డి గారు. మరి ప్రతిపక్ష నాయకుడిగా ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల కోసం, బాల్కొండ నియోజకవర్గ ప్రజల కోసం, రైతాంగం కోసం నిత్యం కొట్లాడుతూ ఉన్నాడు. ఏదైతే నువ్వు ఇక్కడ కంప్లైంట్ చేయలేడు ఎమ్మెల్యే గారు అని చెప్తున్నారో, అసలు ఎమ్మెల్యే గారికి పేరుకు ఎమ్మెల్యే నడిపిస్తున్నంత నువ్వు ఇక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నడిపిస్తున్నటువంటి కంప్లైంట్ చేయవలసిన బాధ్యత నీపైంది. ఏదైతే సిడిపి ఫండ్స్ ఉన్నాయో సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు, ఇప్పటికి 2 సంవత్సరాలు 10 కోట్ల రూపాయలు కూడా, అది కూడా నువ్వు చెప్పిన పనులకే మరి అధికారులు దానికి ఆమోదం తొలగిస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు కనీసం ఆయన చేతిలో ఏం లేదు, ఆయన చేతిలో ఉన్నదల్లా ఒకటే, ప్రజల తరపున ప్రజల పక్షాన పోరాడి మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎంతవరకు ప్రజల తరపున కొట్లాడాలో అంతవరకు కొట్లాడుతూ ఉన్నాడు. కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిని 3 సార్లు బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి నిన్ను నమ్మట్లేదు కాబట్టి 2 సార్లు బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఓడించారు. ఇది గ్రహించాలి. ఇప్పటికైనా నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద, ఈ మెండోర గ్రామ టౌన్ మీద నీకు నిజమైన ప్రేమ ఉంటే మరి మీ అధికారులతో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులతో మాట్లాడి, మీ ముఖ్యమంత్రితో మాట్లాడి మరి చెయ్యాలి తప్ప ప్రతిపక్ష నాయకుడి మీద ఏడవడం చాలా దుర్మార్గం. ప్రతిపక్ష నాయకుడు హోదా ఏంటి? ఆయనకున్న గత్యంతరం ఏంటి? వారు ప్రజల తరపున పోరాడుతూ ఉంటారు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నాడు, ప్రభుత్వానికి సూచనలు చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా మీరు చేస్తే కంప్లీట్ అవుతాయి. మేము మొన్న చూసినాం, భీమ్గల్ ఆసుపత్రి మీద కూడా పోరాటం చేసిండు. గతంలో ధాన్య కొనుగోలు మీద ప్రజల తరపున పోరాడిండు. మొన్న కాళేశ్వరం నీళ్ళ మీద కూడా పోరాటం చేసిండు. మరి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యం ప్రజల కోసం పోరాడుతూ ఉన్నాడు.
ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంలో ఉండి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఏం చేయాలో అది పర్ఫెక్ట్గా మరి చేస్తున్నాడు. అది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కానీ నువ్వు నీ సొంత డబ్బా కొట్టుకోవడానికి మరి ఈరోజు ప్రజలు తప్పుదో పట్టిస్తున్నావు. నిజం చెప్పాలంటే నీ పార్టీ కార్యకర్తలు నీ నాయకులు కూడా నిన్ను నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి సొంత డబ్బా కొట్టుకోవడానికి వీళ్ళు చేస్తూ ఉన్నావు. మరి పెత్తనమత నీది. ఇలా ఆ ముహూర్తాల్లో ప్రజల మీద కూర్చొని ఎంఆర్ఓల మీద పెత్తనం నీదే, ఎండిఓల మీద పెత్తనం నీదే, ఎస్ఐల మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద పెత్తనం నీదే. అన్ని డిపార్ట్మెంట్లు నీ సొంత సంఖ్యలో పెట్టుకొని పెత్తనం చెలాయిస్తున్నావు. కాబట్టి మరి ఈ డెవలప్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా నీపైన ఉంది. ఎందుకంటే నీకు నీ సొంత సంపాదన ఇసుక మీద కావచ్చు, ఇంకా అనేక రకాలుగా సంపాదన మీద ఉన్న దృష్టి నీకు ఇవాళ ప్రజలకు చేయాలన్నటువంటి ఆలోచన లేదు. మరి ప్రతినిత్యం ప్రజల కోసం పోరాడుతున్న వ్యక్తి, ప్రజల మధ్యలో ఉంటున్న వ్యక్తి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారే. అది ప్రతి ఒక్కరికి కూడా మీ కాంగ్రెస్ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. దయచేసి సునీల్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమే కాదు, బాల్కొండలో కంప్లీట్ అయిపోయిన డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయి, ముహూర్తాల్లో డబుల్ బెడ్రూమ్స్ కంప్లీట్ అయినాయి. మరి మీరు ఎందుకు లబ్ధిదారులకు పంచలేకపోతున్నారు? కేవలం కేసీఆర్ గారికి పేరు వస్తుందని. మరి పేరు కోసం కాదు, నిజమైన అర్హులకు మీరు పంచితే వాళ్ళు కనీసం దాంట్లో నివసిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కూడా 90% కంప్లీట్ అయ్యేది అప్పుడే. ఎందుకంటే ఆయన చెప్తాను, నేను 70లో శంకుస్థాపన చేసిరు, మీరు ఎందుకు ఆగిందని. ఇక్కడ ఉన్న స్థానిక మెండోరా గ్రామ కమిటీకి తెలుసు, గ్రామ ప్రజలకు తెలుసు. 11లో ఇక్కడ శంకుస్థాపన చేస్తే 18లో కూడా మేము చాలాసార్లు కమిటీతో మాట్లాడాం, మేమే స్వయంగా మాట్లాడాం. ఈ ల్యాండ్ ఇష్యూ వచ్చింది ఇక్కడ. తర్వాత 19లో ఇక్కడ వర్క్ స్టార్ట్ అయింది. వర్క్ స్టార్ట్ అయిన తర్వాత 90% కంప్లీట్ చేయించినాం కాంట్రాక్ట్ పట్టుకొని. మరి ఇక్కడ అసలు ఏమి జరగనట్లు ఇలా ఒక 10%, దాదాపు 64 ఇండ్లు, 3,70,00,000 ఎస్టిమేట్, 90% కంప్లీట్ అయింది. 10% కంప్లీట్ చేసిస్తే నువ్వు ఇలా వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టి రాదంతా చేయవలసిన అవసరం లేదు. ఇప్పటికైనా సునీల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, సూచన చేస్తూ ఉన్నాం. బాల్కొండ నియోజకవర్గ బాల్కొండ ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు అభివృద్ధి చేయండి, డెవలప్మెంట్ చేయండి. నువ్వు అన్నీ మంచి చేస్తే రానున్న ఎలక్షన్లో నీకే ప్రమాదం పడతారు ప్రజలు. అంతేగాని ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తలేడు, ప్రతిపక్ష నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు, అసలు ప్రతిపక్ష నాయకుడు ఎవరికి కలుస్తలేడు అని ఏదో దుష్ట ప్రచారం చేస్తూ ఉన్నావో ప్రతి ఒక్కటి కూడా ఈరోజు మీడియా ఉంది. ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు, ఎమ్మెల్యే గారు ఏ రకంగా పోరాడుతున్నారో తెలుసు. అరే అన్నీ తెలిసి కూడా ప్రశాంత్ రెడ్డి రానున్న రోజుల్లో కూడా ప్రశాంత్ రెడ్డి ఢీకొట్టాలి చాలా కష్టం అని చెప్పేసి ఆయన మీద ఏదైతే బురద వెళ్ళాలని చూస్తున్నావో ఈ ఆటలు ఇక్కడ సాగవు. కాబట్టి ఖబర్దార్ సునీల్ రెడ్డి గారు, మీరు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మెండోరా మండలంలో, మెండోరా గ్రామంలో మేము 10 సంవత్సరాలు ఇలాంటి అభివృద్ధి చేశాము, నువ్వు 2 సంవత్సరాలు కనీసం మెండోరా ఈ టౌన్కు ఏం తీసుకొచ్చావో కూడా మేము చర్చించడానికి మా మెండోరా టౌన్ ప్రజలు మా కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. ప్రతిదీ కూడా ఇలా అభివృద్ధి చెందింది మెండోరా గ్రామం అంటే కూడా కేవలం ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడే. మరి 2 సంవత్సరాలు మీరు ఏం చేసారో కూడా మీరు చెప్పాలని చెప్పేసి మీ మీడియా ద్వారా ఆయనకు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మరి ఇక్కడ ఉన్నటువంటి మెండోరా మండలం కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, డబుల్ బెడ్రూమ్లు పెండింగ్ కంప్లీట్ చేసి మరి కంప్లీట్ అయిన పంచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ప్రతిపక్ష నాయకుడు ప్రశాంత్ రెడ్డి మీద వేయడం బంద్ చేసి మరి మీరు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్ళి ఇప్పటికైనా కంప్లీట్ చేయించి మరి లబ్ధిదారులకు అందజేస్తారని చెప్పేసి మీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒకటి గ్రహించాలి, మీరు మాకు సహకారం అందించాల్సింది ఏం లేదు. మేము చేయాల్సిన పోరాటం మేము చేస్తూ ఉన్నాం, ఎమ్మెల్యే గారు చేయాల్సిన పోరాటం ఎమ్మెల్యే గారు చేస్తారు. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్ళండి, సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళండి. మరి ఏదైనా సమస్య ఉంటే మా ఎమ్మెల్యే గారు మీ పిసిసి అధ్యక్షుని కలుస్తాడు, సుదర్శన్ రెడ్డి కలుస్తాడు, మీ ముఖ్యమంత్రిని కూడా కలుస్తాడు. కానీ నీకు ఆ స్థాయి లేదని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.